మాత్రమే అది ఆ పరిస్థితి ఉంది. కానీ రోజుకు 50 లక్షల బ్యారెల్స్ వాడే మన భారతదేశంలో అది శాశ్వత పరిష్కారం కాదు కదా. అందుకని ఏదైతే మనకు నిలువ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని పొదుపుగా వాడుకోవటం అనేది చాలా మంచి పని, మంచి మాటే. ఎందుకంటే కరోనా సమయంలో మనందరం రామకృష్ణ గారు పొదుపుగా వాడుకోమంటూ విదేశీ పర్యటనల నేపథ్యం ఏంటి అంటే, ఇప్పుడు మనకి యుద్ధం జరుగుతున్న సంక్షోభం ఉన్నా కూడా భారతదేశానికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవడానికి ఆయన విదేశీ పర్యటన చేయబోతున్నారు అంటున్నారు, వాస్తవేనా? సార్ ఇప్పుడు అదే సార్ నేను చెప్పబోతుంది. ఇప్పుడు దేనికైనా సరే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మీకు అంతకుముందు వీళ్ళగా బాధ లేదు సార్. ఎప్పుడు కూడా ఎన్నికల ముందు ఎన్నికలైనాక బాధటం అనేది లేదు. మాట తప్పే ప్రభుత్వం కానే కాదు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా కూడా మేము పెంచలేమని చెప్పాల, ప్రజలపై భారం పడకుండా చూస్తామని మాత్రమే చెప్పడం జరిగింది. ప్రజలపై భారం పడకుండా దానికి ఎన్నో రకాలైనటువంటి మన రామకృష్ణ గారు ఇవాళ మనకి ఉన్నాయి. రామకృష్ణ గారు ఇవాళ డిబేట్ లో మనకి రామకృష్ణ గారు ఒక్క నిమిషం, ఇవాళ డిబేట్ లో మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి మిగతా వాళ్ళని కూడా తీసుకుందాం. మానవతారాయ్ గారు మీరే ఏ కోణంలో ఆలోచిస్తున్నారు దీన్ని, ఈ పొదుపు మంత్రాన్ని, పెట్రోల్ బాంబుని? బీజేపీ అసమర్థ ఆర్థిక విధానాల వల్ల, అంటే బీజేపీ ప్రభుత్వ పాలకులు తప్పు చేస్తే శిక్ష ప్రజలు ఎందుకు అనుభవించాలా, ప్రజలు ఎందుకు పొదుపు పాటించాలా? ఇవాళ అంతర్జాతీయంగా మధ్యలో కలిగించుకోవద్దు. అంతర్జాతీయంగా ఒకప్పుడు యూపీఏ హయాం 1-2 ఇవాళ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ కి ఎంత 120 దాకపోయింది. 100, 120 దాకపోతే అప్పుడు డీజిల్ ధర, పెట్రోల్ ధరలు 70, 55, 75 రూపాయలు, 76 రూపాయలు, లేదంటే 50, 56 రూపాయలు ఉంది. అంటే అప్పుడు ప్రభుత్వం ఏం చేసేది, చమురు కంపెనీల పైన భారం పడకుండా ఇంధన సబ్సిడీలు ఇచ్చేది. మరి బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇంధన సబ్సిడీలు ఎగ్గొడుతుంది ఇవ్వకుండా చమురు కంపెనీలకు? ఆ నష్టాలను ప్రభుత్వం భరించేది, ప్రభుత్వం ఇచ్చేది, మధ్యలో కలిగించుకోవద్దు. సభ్యత 2009 నుంచి 13 వరకు మొదలుస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో 1,03 కోట్ల సబ్సిడీలు ఇచ్చి పేద ప్రజల పైన, సామాన్యుల పైన పెట్రోల్ భారం పడకుండా చూసింది. డీజిల్, పెట్రోల్, ఎల్పిజి భారం పడకుండా చూసింది. 2014లో 2013లో ఏం మనిషి సభ్యత పాటించండి. వారి సమయంలో వారు మాట్లాడుతున్నారు. 2,39,000 కోట్ల ఏమంటున్నా పాలకుల్లో రామకృష్ణ గారు ప్లీజ్, అలా కాదు, మీ సమయంలో మీరు మాట్లాడారు, వారిని మాట్లాడినివ్వండి, వారి ఒపీనియన్ వారిని చెప్పనివ్వండి దయచేసి. రైట్, ఓకే, మీరు కండిద్దురు కానీ మీకు సమయం ఇస్తాను. రైట్ మానవతరాయ్ గారు ప్లీజ్ కంటిన్యూ. బీజేపీ పాలకుల్లో ఆర్థికవేత్తలు ఉండరు, అర్థమైపోయింది. బీజేపీ పాలకుల్లో ఉద్రేకవేత్తలు, భావ ఉద్రేకాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలు ఉంటారు. కాబట్టి దేశం దరిద్రంగా ఉంది. ఎలా ఆర్థిక విధానం లేదు, ఆర్థిక విధానంలో విఫలమైపోయింది. అంతర్జాతీయ వాణిజ్య చేయటంలో విఫలమైపోయింది. అదేవిధంగా విదేశీ వ్యవహారాల్లో కూడా విఫలమైపోయింది. అందుకే ఇలా ఏం చేస్తున్నాం, దీనికి కారణం ఎవరు అంటే ముందు చూపు లేకపోవటం, చమురు నిల్వల్ని పెట్టుకోలేకపోవటం, అదేవిధంగా విదేశీ మారక నిల్వలు కరిగిపోవటం. 91లో ఇంతకన్నా పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం వచ్చింది. రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే, చనిపోక ముందే వస్తే రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు 91లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మన మారక నిల్వలు 1.2 బిలియన్ కోట్ల వరకు వరకు ఉంటే, అంటే 2 వారాలు సరిపోతాయి. పెద్ద ఆర్థిక సంస్కరణలు చేసి మన దేశ ప్రజల పైన భారం వేయకుండా, దేశ ప్రజలను బెదిరించకుండా మీరు పొదుపు పాటించాలి, పిసినారితనంగా చేయకుండా మనం IMF దగ్గర నుంచి అక్కడ నిధులు తీసుకొచ్చేసి దేశ ప్రజల పైన భారం పడలేదు. మాట్లాడదాం.